పిచ్చుక తన ఇంట్లో ఆడుతూ పాడుతూ మండుతున్న పొయ్యి దగ్గర ఆలూని పూరీ పిండిని 2 గిన్నెల నిండా తెచ్చిపెట్టుకుంది. ఆలూని కట్ చేస్తుండగా కాకి వచ్చింది. పిచ్చుక సంతోషిస్తూ, ఏంటే కాకి, నేను చేసే ఆలూ పూరీ కర్రీ కోసం అప్పుడే వచ్చేసావు? నీకంతగా నచ్చిందా? ఎప్పుడు చూడు నేను చేసే ఆలూ పూరీ కర్రీ తినాలనిపిస్తుందా? నేనొచ్చింది నువ్వు పెట్టే ఆలూ కర్రీ పూరీ తినడానికి కాదే పిచ్చుక. మరెందుకొచ్చావే? నీకు బుద్ధి చెప్పడానికి వచ్చానే. ఏంటే కాకి నువ్వనేది? నాకు బుద్ధి చెప్పటమేంటి? అంత పెద్ద తప్పు నేనేం చేశానే నీతో నేను బుద్ధి చెప్పించుకోవడానికి? రోజు నీ దగ్గరికి నేను, చిలుక, పావురం, కొంగ, గ్రద్ద ఇలా అడవిలో ఉన్న ప్రతి పక్షి వచ్చి నువ్వు ప్రేమతో పెట్టే ఆలు కర్రీ పూరీ తినేసి వెళ్తున్నాం కదా. అవును, అందులో తప్పేముంది? రోజు ఉచితంగా పెట్టడానికి నీకు పూరీ పిండి, ఆలు, ఇతర వంట సామాగ్రి ఎక్కడి నుండి ఉచితంగా వస్తున్నాయో చెప్తే నేను కూడా నాకు నచ్చిన వంటని చేసి పెడతాను. పిచ్చిగాని పట్టిందా కాకి? అవెందుకు నాకు ఉచితంగా వస్తాయి? నేను రోజు కష్టపడుతున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను. ఆ డబ్బుతోనే వాటిని కొనుక్కొచ్చి నీకు ఇష్టంగా ప్రేమగా చేసి పెడుతున్నాను. అదేనే పిచ్చుక, మేమంటే ఎందుకు నీకంత ఇష్టం, ఎందుకంత ప్రేమ అని అడుగుతున్నా. చెప్పు, నువ్వు కష్టపడుతూ మాకు ఉచితంగా ఆలు పూరీ కర్రీ చేసి పెట్టేంత ఇష్టం, ప్రేమ ఎందుకు కలిగాయో కొంచెం వివరంగా చెప్తావా? ఈ రోజు నీకేమైందే కాకి? ఆలు కర్రీ పూరీ చేస్తుంటే వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నా బుర్ర పాడు చేస్తున్నావు. పాడు చేయడం కాదే, నీకు జ్ఞానోదయం చేయాలని ప్రయత్నిస్తున్నా. చెప్పవే పిచ్చుక, ఇదంతా మా కోసం ఎందుకు చేస్తున్నావో చెప్పు. మన మధ్య ఉన్న స్నేహం కోసమే. స్నేహం కోసం? వావ్, గుడ్ ఆన్సర్. ఇదంతా మన మధ్య ఉన్న స్నేహం కోసం చేశావని చెప్తున్నావు. ఇప్పుడు నీ పట్ల నేను, మిగతా పక్షులు కూడా స్నేహంగా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? అవును, అనుకుంటున్నాను. పావురం, కొంగ, గ్రద్ద, చిలుక ఇలా అన్ని పక్షులు నాతో స్నేహంగా ఉన్నాయని అనుకుంటున్నాను. సరే, ఇక్కడ మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ ఆటతో నిజమైన స్నేహం ఏంటన్నది నీకు తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు బాగుపడే దిశగా అడుగులేస్తావు. మాట్లాడింది చాలు, నోరు మూసుకొని వచ్చిన దారిలోనే వెళ్ళు. ఆలు కర్రీ పూరీ చేసిన తరువాత నేనే ఫోన్ చేస్తా. అప్పుడొచ్చి నీ కడుపు నిండుగా తినేసి వెళ్ళు. అది నేను ఎలాగో చేస్తాను గాని ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. సరే చెప్పు, ఏం చెయ్యాలో చేస్తాను. ఈ రోజు నీతో ఈ వాదనతో ఏదో ఒకటి తేలిపోవాలి. చెప్పవే కాకి, ఏం చెయ్యను? నేను చెప్పిన తరువాత చెయ్యనని చెప్పొద్దు. చెప్పను, నువ్వు చెప్పింది చేస్తాను. చెప్పు, ఏం చెయ్యాలో? పావురం, చిలుక, కొంగ, గ్రద్ద ఇలా అన్నింటి దగ్గరికి వెళ్ళి నేను అనారోగ్యంగా ఉన్నానని, 10,000 వరకు ఖర్చు అవుతుందని, వీలైనంత సాయం చేయమని అడుగు. నీ ఆలోచన అర్థమైంది కాకి. నువ్వు చెప్పినట్టుగానే పావురం, చిలుక, కొంగ, గ్రద్ద ఇలా అన్నింటి దగ్గరికి వెళ్తా. నాకు 10,000 సర్దుబాటు చేయమని అడుగుతా. అవి చేస్తాయి. ఆ డబ్బు తీసుకొచ్చి నీకిస్తా. అప్పుడు నీకు మన మధ్య ఉన్న స్నేహం గురించి అర్థమవుతుంది. వెళ్ళు, వెళ్తే నీకే అర్థమవుతుంది. ముందుగా నీ నుండే మొదలెడతాను. ఇవ్వు 10,000. నేనిస్తానో లేదో తరువాత తెలుస్తుంది గాని ముందు నువ్వు వాటి దగ్గరికి వెళ్ళిరా అని చెప్పగానే పిచ్చుక ఆలస్యం చేయకుండా తన ఇంటి నుండి బయలుదేరింది. సరిగ్గా అప్పుడే తన ఇంట్లో వంట చేసుకుంటున్న పావురం దగ్గరికి చిలుక వచ్చింది. ఇదేంటే ఇంటి దగ్గర వంట చేస్తున్నావు? మనం పిచ్చుక ఇంటికి పోవాలి. అది చేసి పెట్టే ఆలు కర్రీ పూరీ తిని కడుపు నింపుకొని పనికి పోవాలి. ఇలా వంట చేసుకోవడం ఏంటే? అది కాదే చిలుక, ఎప్పుడో ఒకప్పుడు పిచ్చుక దగ్గరికి పోయి అది చేసి పెట్టే ఆలు కర్రీ పూరీ తిని కడుపు నింపుకొని రావచ్చు. కానీ రోజు వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే నేను వంట చేసుకోవటం మొదలెట్టా. మరీ ఇంత మొహమాటమైతే ఎలాగే పావురమా? పద, నేను వెళ్తున్నాను. నాతో పాటు నువ్వు కూడా పద. ఆ పిచ్చుక మనల్ని చూడగానే ఆలు కర్రీ పూరీ చేస్తుంది. వద్దని చెప్పినా కూడా వినకుండా కడుపు నిండా పెడుతుంది. తిని మనం పనికి పోవచ్చు అని పావురం, చిలుక మాట్లాడుకుంటూ ఉండగా పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ పావురం ఇంటికొచ్చింది. తన ఇంట్లో ఉన్న చిలుకని చూసింది. అమ్మయ్యా, చిలుక కూడా ఇక్కడే ఉంది. చాలా సంతోషమే చిలుక, నాకు చాలా పని తగ్గించావు. నువ్వేంటి పిచ్చుక, నా ఇంటికి ఏడుస్తూ బాధగా వచ్చావు? ఏమైంది?
నాకొక మాయదారి రోగం వచ్చింది పావురమా. అది నా నుండి పోవాలంటే 10,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అప్పుడు నేను భయపడలేదు, ఎందుకంటే నాకు మీరంతా ఉన్నారనే ధైర్యం ఉంది అని పిచ్చుక చెప్తుంటే పావురానికి చిలుకకి అయోమయంగా ఉంది. అందుకని ఎవరికి తోచినంత వాళ్ళివ్వండి, నన్ను ఈ మాయదారి రోగం నుండి కాపాడండి. నేను పూర్తిగా కోలుకున్న తరువాత మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తాను అని చెప్పగానే పావురం చిలుక తడబడ్డాయి. డబ్బులా? నా దగ్గర ఎలా ఉంటాయి పిచ్చుక? ఆ డబ్బులు లేకనే కదా సరుకులు తెచ్చుకోలేక నీ దగ్గరికి వచ్చి నువ్వు పెట్టే ఆలు కర్రీ పూరి తింటున్నాము అని చెప్పగానే పిచ్చుక పావురం ఇంట్లో ఉన్న బెడ్ను, ఫ్యాన్ను, ఫ్రిజ్ను చూస్తుంది. పావురం పిచ్చుక చూపులు గమనించి మౌనంగా తలదించుకుంది. అప్పుడు పిచ్చుక చిలుకని చూసింది. నా నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు పిచ్చుక. పావురం ఇంట్లో చూసావు కదా, బెడ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఫ్యాన్ ఉంది. నా ఇంట్లో నులక మంచం మాత్రమే ఉంది. అబద్ధం చెప్పకు చిలుక. పిచ్చుక, నా ఇంట్లో ఉన్న వాటితో పాటు వాషింగ్ మిషన్ కూడా ఉంది చిలుక ఇంట్లో. కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు. మీ దగ్గర ఏముంటే నాకెందుకు చెప్పండి, తలా కొంత డబ్బు సర్దుబాటు చేయండి. నా వల్ల కాదు పిచ్చుక. నా వల్ల కూడా పిచ్చుక, నేను మన్నించు అని చెప్పగానే పిచ్చుక మనసు ముక్కలైంది. బాధగా, సరే, ఇంతకాలం నేను పెట్టిన ఆలూ కర్రీ పూరి తిన్నారు కదా, ప్లేట్కి 10 రూపాయల చొప్పున వేసుకున్నా మీ ఇద్దరి నుండి 2,000 వరకు వస్తాయి. అవి ఇవ్వండి, నాకెంతో కొంత ఉపయోగపడతాయి. ఏంటి, నువ్వు స్నేహంగా పెట్టావనుకున్నాం గాని ఇలా వ్యాపారం చేస్తావనుకుంటే అసలు నీ ఇంటికే వచ్చేవాళ్ళం కాదు. అయినా మా ఇంట్లో సరుకులు లేవా? మేము వండుకోలేమా? ఏదో స్నేహం కోసం నువ్వు పిలిచి మరీ ఆలూ కర్రీ పూరి పెడుతున్నావు కదా అని తిన్నాం అంతే. డబ్బులు కావాలంటే డబ్బులు పాపా. నాకు బాగా బుద్ధి చెప్పారు. నాకెలాంటి రోగమూ లేదు. ఇదంతా నేను కాకి కలిసి ఆడిన నాటకం. స్నేహం కోసం నా ఇంటికొచ్చి నేను చేసిన ఆలూ కర్రీ పూరి తినేసి వెళ్ళిపోవచ్చు గాని, అదే స్నేహం కోసం నాకు ఆపదొస్తే మాత్రం మీరు సాయం చెయ్యరు, అంతే కదా? ఛీ, నీ ముఖాలు నాకు చూపించకండి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికొచ్చింది. ఇంటి బయట కాకి ఎదురు చూస్తూ ఉంది. పిచ్చుక బాధగా ఏడుస్తుంది. కాకికి విషయం అర్థమైంది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు పిచ్చుక. అన్నింటి దగ్గరికి వెళ్ళొచ్చావా? లేదు, వాటి మనసేంటో పావురం చిలుక దగ్గరే తెలిసిపోయింది. అందుకని కొంగ గద్ద దగ్గరికి వెళ్లకుండా ఇంటికొచ్చేసావా? అవును, పావురం చిలుక దగ్గర లేదనిపించుకున్నది చాలు కదా, ఇంకా కొంగ గ్రద్ద దగ్గరికి పోయి ముఖం మీదే లేదనిపించుకోవాలా ఏంటి? మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఇక నుండి నేను కూడా నాకు వచ్చిన ఆలు పూరీ కర్రీ చేసి అమ్మటం మొదలెడతాను. కావాలనుకున్న వాళ్ళు డబ్బు కట్టి తినాలి, అంతే. నేను మాత్రం ఉచితంగా పెట్టడానికి సత్రం నడపట్లేదు కదా కాకి. నిజమే పిచ్చుక, నేను నీకు సాయంగా ఉంటాను. ఈ సహాయం, స్నేహం అనే మాటలొద్దు కాకి. నా దగ్గర పని చేస్తావా? చెయ్యను పిచ్చుక. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా బాధ్యత పంచుకుంటాను. నిన్ను మహారాణిలా చూసుకుంటాను నీ చెప్పగానే పిచ్చుక ఒప్పుకుంది. రెండూ కలిసి ఒక రోజున మంచి ముహూర్తం ఉన్నప్పుడు అడవిలో ఉన్న గుడి దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకుంటాయి. చక్కగా కాపురం చేసుకుంటూ ఆలూ కర్రీ పూరి వ్యాపారం మొదలెట్టాయి. పావురం చిలుక, కొంగ గ్రద్ద అన్నింటికీ పిచ్చుక చేసే ఆలూ కర్రీ పూరి తినాలనిపించింది. ఓ రోజున అన్నీ కలిసి పిచ్చుక ఆలూ కర్రీ పూరి అమ్ముతున్న చోటుకొచ్చేశాయి. వాటిని చూడగానే పిచ్చుకకి చాలా కోపమొచ్చింది. వెళ్ళండి, నా దగ్గరికెందుకొచ్చారు? పిచ్చుక, ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చింది ఉచితంగా తినిపోవడానికి కాదు, డబ్బులిచ్చి తినిపోవడానికి వచ్చారు. మనకి కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సింది ఆలూ కర్రీ పూరి. డబ్బు తీసుకొని వాళ్ళు అడిగిన ఆలూ పూరి కర్రీ తీసుకొచ్చివ్వు. అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి పావురం చిలుక, కొంగ గ్రద్ద దగ్గర ముందుగా డబ్బు తీసుకుంది. తరువాత వాటికి ఆలూ పూరీ కర్రీ పెట్టి ఇస్తుంది. పక్షులన్నీ ఆలూ కర్రీ పూరీని ఎంతో ఇష్టంగా తింటుంటాయి. అలా పిచ్చుక మొదలెట్టిన ఆలూ కర్రీ పూరీ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. అగ్రవారం అనే అడవిలో వేద అనే పిచ్చుక ఉండేది. ఒకరోజు వేద పిచ్చుక చెరువుగట్టు పక్కన ఉండగా అక్కడికి ఒక రాము అనే చిలుక కళ్ళకి గంతలు కట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని వేద పిచ్చుక దగ్గరికి వచ్చింది.
ఏయ్, మర్యాదగా నీ దగ్గరున్న డబ్బులు ఇవ్వు, లేదంటే నేనిక్కడే నిన్ను చంపేస్తాను అని రాము చిలుక వేద పిచ్చుకని భయపెడుతుంది. అప్పుడు వేద పిచ్చుక, అయ్యో, నన్నేం చేయకండి, నేను మీకేం కావాలన్నా ఇస్తాను, ఇదిగోండి, మీకు కావలసినంత డబ్బు తీసుకోండి అని వేద పిచ్చుక తన దగ్గర ఉన్న బ్యాగ్ని రాము చిలుకకిచ్చింది. అప్పుడు రాము చిలుక బ్యాగ్ తీసుకొని, నాకిందులో ఉన్న డబ్బు సరిపోలేదు, నాకింకా కావాలి అని రాము చిలుక వేద పిచ్చుకని ఇంకా భయపెడుతూ ఉంది. అయ్యో, నా దగ్గర ఉన్నవన్నీ మీకే ఇచ్చానండి, ఇంకా నా దగ్గర ఏం లేవు. నాకదంతా తెలీదు, అదిగో నీ మెడలో ఉన్న చైన్ ఇవ్వు. ఈ చైనా? నేనివ్వను. ఏంటి ఇవ్వవా? నా చేతిలో ఉన్న కత్తి చూసావా? ఆ చైన్ నాకివ్వలేదంటే నిన్ను చంపేస్తాను. నేను చావనైనా చేస్తాను గాని ఈ చైన్ మాత్రం ఇవ్వను అంటూ వేద పిచ్చుక చెప్పింది. అప్పుడు రాము చిలుక, అవునా, ఒక చైన్ కోసం నువ్వు చనిపోతావా? ఇది ఒట్టి చైన్ కాదు, నేను ఎంతో ఇష్టపడ్డ వ్యక్తి ఆయన గుర్తుగా నాకిచ్చి చదువుల కోసం దూరదేశానికి వెళ్ళిపోయాడు. నేను ఈ చైన్లో ఆయన్ని చూసుకుంటున్నాను, మీరు దయచేసి ఆయన్ని నా నుండి దూరం చేయకండి అంటూ వేద పిచ్చుక ఏడుస్తుంది. అప్పుడు చిలుక తన కళ్ళకి ఉన్న గంతలు తీయగా చిలుకని చూడగానే వేద పిచ్చుక, రాము, నువ్వా అని పరిగెత్తుకుంటూ వచ్చి రాము చిలుకని హక్ చేసుకుని ఏడుస్తుంది. వేదా, నువ్వు నా మీద ఇంత ప్రేమ దాచుకున్నావా? నువ్వు నాకు దొరకటం నా అదృష్టం. నిజంగా నా ప్లేస్లో ఏ దొంగ ఉండి చంపేస్తే చచ్చిపోయేదాన్ని, అంతేకాని నువ్విచ్చిన ఈ చైన్ మాత్రం నేనిచ్చేదాన్ని కాదు అంది వేద పిచ్చుక. రాము చిలుక వేద పిచ్చుక వాళ్ళ చిన్నప్పటి నుండి ఇద్దరూ ఎంతగానో ప్రేమించుకుంటున్నారు. చదువు కోసం రాము చిలుక దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. చాలా నెలల తరువాత ఇద్దరూ మళ్ళీ ఒకరినొకరు కలుసుకోవడంతో వారా రోజంతా అడవిలో చాలా సంతోషంగా గడిపారు. రాము, ఇంక నువ్వు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు కదా? నిన్ను విడిచి ఇంక నేనుండలేను. ఒకవేళ నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నన్ను నీతో పాటుగా తీసుకెళ్ళు అని ఏడుస్తూ చెప్తుంది వేద పిచ్చుక. అప్పుడు రాము చిలుక వేద పిచ్చుకని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ, వేదా, ఇంక నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. నా చదువులన్నీ అయిపోయాయి. ఇక నాకు త్వరలో మంచి ఉద్యోగం కూడా రాబోతుంది. ఆ ఉద్యోగం రాగానే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాడు రాము. అందుకు వేద పిచ్చుక ఎంతగానో సంతోషించింది. వాళ్ళిద్దరూ కొంతకాలం అడవిలో తిరుగుతూ ప్రేమించుకుంటూ ఉన్నారు. ఒకరోజు వేద పిచ్చుక రాము చిలుక కోసం చాలా అందంగా ముస్తాబై రాము చిలుకని కలవడానికి వెళ్తూ ఉంది. అప్పుడు దారిలో సమర అనే గ్రద్ద వేద పిచ్చుకని చూసి, ఎవరి అందగత్తే, నేనింతవరకు ఇలాంటి అందమైన అబ్బాయిని చూడని లేదు అని అనుకుంటూ సమర గ్రద్ద వేద పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. ఏంటి పిచ్చుక, ఎక్కడికి వెళ్తున్నావేంటి? ఈ అడవిలో నీలాంటి అందమైన పక్షిని నేనింతవరకు చూడలేదు తెలుసా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలకి వేద పిచ్చుకకి చాలా కోపమొచ్చింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అబ్బో, అందంతో పాటు కోపము ఎక్కువే నీకు. నాకు నీలో ఇది కూడా బాగా నచ్చింది. నీలాంటి అమ్మాయి నా ఇంట్లో ఉండాల్సిందే అని చెప్పి సమరగ్రద్ద వెళ్ళిపోయింది. దాంతో వేద పిచ్చుక బాధపడుతూ రాము చిలుక దగ్గరికి వెళ్ళింది. రాము చిలుక ఎక్కడికో వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అది చూసిన వేద పిచ్చుక చాలా కంగారు పడుతూ ఉంది. రాము, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడొస్తావు? నాకొక్క మాట కూడా చెప్పలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు రాము చిలుక, వేదా, నువ్వు కంగారు పడకు, నేనెక్కడికి వెళ్ళటం లేదు. నాకొక మంచి ఉద్యోగం వచ్చింది. నేను వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరి తరువాత తిరిగొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగా వేద పిచ్చుక సంతోషంగా, ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఎంత మంచి వార్త చెప్పావు రాము. ఇక మనకి మంచి రోజులొచ్చేశాయి అని తెగ సంబరపడిపోయింది వేద పిచ్చుక. తరువాత వేద పిచ్చుక రాము చిలుకని దగ్గరుండి సాగనంపింది. అదంతా సమరగ్రద్ద దూరం నుండి చూశాడు. ఓహో, ఈ కిలాడీకి ఇంకో కిలాడీ ఉన్నాడా? అయినా సరే, నేనెలా పోగొట్టుకుంటాను ఈ అందమైన లేడీని అని అనుకున్నాడు సమరగ్రద్ద. వేద పిచ్చుక చాలా సంతోషంగా ఇంటికెళ్ళిపోయింది. ఇంటి దగ్గర తల్లి పిచ్చుక వేద పిచ్చుకని చూసి, ఏంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? ఏమైంది?
ఏం లేదు. అయినా నేను రోజు సంతోషంగా లేకుండా బాధగా ఉన్నానా ఏంటి? అంటూ తల్లికి కనిపించకుండా సిగ్గుపడుతూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు వేద పిచ్చుక ఇంకా నిద్ర నుండి లేచి బయటికి వచ్చి చూడగా సమరగ్రద్ద తన తల్లితో మాట్లాడుతూ ఉంది. అది చూసి వేద పిచ్చుక చాలా కోపంగా, అమ్మా, ఇతన్నెవరింట్లోకి రానిచ్చారు? ఇతనెవరో తెలుసా? అని ఇంకా మాట్లాడుతూ ఉండగా, వేదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇతనెవరో తెలుసా? మీ నాన్న చనిపోయిన తరువాత ఇతను మనల్ని ఎంత ఆదుకున్నాడో తెలుసా? మనం ఈ ఇంట్లో ఉండడానికి కారణం ఇతనే అంటూ సమరగ్రద్ద వారికిచ్చిన అప్పుల గురించి అంతా చెప్పింది తల్లి పిచ్చుక. దాంతో వేదా పిచ్చుక ఏమీ అనలేకపోయింది. అమ్మా, ఈయన నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి. సమర లాంటి గొప్ప ఇంటి సంబంధం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని తల్లి పిచ్చుక చాలా సంతోషిస్తూ ఉంది. పెళ్లి మనం వారం రోజుల్లో పెట్టేసుకుందాం. వాటికి అన్ని పనులు ఖర్చులు నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు సమరాగ్రద్ద. అమ్మా, నాకీ పెళ్లి ఇష్టం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోను. అప్పుడు తల్లి పిచ్చుక కోపంగా, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆయన దగ్గర చేసిన అప్పంతా 1 రోజుల్లో కట్టాలి. అయినా అతని దగ్గర ఏం తక్కువ ఉందని? ఆస్తా అంతస్తా? నువ్వు ఈ పెళ్ళయ్యేలోపు నోరు మూసుకొనుండు అని కోపంగా చెప్పింది తల్లి పిచ్చుక. దాంతో వేద పిచ్చుక ఏమీ చెయ్యలేక రోజూ రాము చిలుక ఇంటి దగ్గరికి వెళ్లి అతనొచ్చాడో లేదో చూస్తూ ఉంది. కాని రాము చిలుక మాత్రం రావటం లేదు. పెళ్లి పనులన్నీ చకచకా చేసేస్తూ ఉంది సమరాగ్రద్ద. చివరికి ఒకరోజు సమరాగ్రద్దకి వేద పిచ్చుకనిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. తరువాతి రోజు రాము చిలుక అడవిలోకి రాగానే విషయం తెలిసి బాధపడుతూ వేద పిచ్చుకని చూడ్డానికి వెళ్ళాడు. రారా రాము, వచ్చావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే నీకోసం ఏర్పాట్లు చేశాను అంటూ సమరాగ్రద్ద తన దగ్గర పనిచేసే పక్షులతో రాము చిలుకని బంధించింది. ఈ విషయం తెలియక వేద పిచ్చుక రాము తన కోసం ఎప్పటికైనా వస్తాడనుకుంటూ ఉంది. ఏంటి వేదా, ఇంకా నీ రాకుమారుడు రాము కోసం చూస్తున్నావా? వాడు రాడు. నేను నీ రాముని బంధించాను అని భయంకరంగా నవ్వుతున్నాడు. తరువాత సమరగ్రద్ద వేద పిచ్చుకని టార్చర్ పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి వేద పిచ్చుక తల్లి, అయ్యో, డబ్బుకి ఆశపడి నా బిడ్డని కష్టాల పాలు చేసుకున్నాను అని రోజూ బాధపడుతూ ఉంది.